Hello students, welcome to ACE Online. I'm Aditya, faculty at ACE Engineering Academy. I have a master's degree from IIC Bangalore. ACE Engineering Academy గత 30 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని గేట్ అండ్ ఈఎస్సి ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ఇచ్చింది. అందులో చాలామంది స్టూడెంట్స్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో అడ్మిషన్ పొందారు. దాంతో పాటుగా గవర్నమెంట్ జాబ్స్ కూడా లింక్ అయి ఉన్నాయి గేట్ అండ్ ఈఎస్సి అనే ఎగ్జామ్స్తో. చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ కూడా సాధించడంలో ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో అలాంటి ఒక ప్రెస్టీజియస్ అకాడమీ, ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ మీ ముందుకి ఈఏపీ సెట్ ప్రోగ్రామ్తో సిద్ధంగా ఉంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఈఏపీ సెట్ కోర్స్ని లాంచ్ చేసింది. ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్, ఆ కోర్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, టెస్ట్ సిరీస్ ఎలా ఉండబోతుంది, దాంతో పాటుగా మేము ప్రతిరోజు మీ అందరి కోసం, ఎవరైతే ఈఏపీ సెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం యూట్యూబ్లో ఈఏపీ సెట్ ఎగ్జామ్కి యూస్ఫుల్గా ఉండే వీడియోస్ని మేము రిలీజ్ చేస్తున్నాము. అవి వాచ్ చేయండి, దాని క్వాలిటీ చూడండి ఎలా టీచ్ చేస్తున్నాము అనేది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి మా కోర్స్ని పర్చేస్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సో దీస్ ఆర్ ఆర్ కోర్స్ డీటెయిల్స్ స్టూడెంట్స్. సో వీ హ్యావ్ లాంచ్డ్ ఈఏపీ సెట్ 2025 ప్రీ-రికార్డెడ్ కోర్స్. ఎస్, ఇట్ ఈస్ ప్రీ-రికార్డెడ్ కోర్స్. సో మొత్తం కంటెంట్స్ని మేము రికార్డ్ చేసాము. మీరు సెల్ ఫోన్ ద్వారా లేదా ల్యాప్టాప్ ద్వారా లేదా ట్యాబ్ ద్వారా ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. సో 3 months 6 months సబ్స్క్రిప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. 3 months సబ్స్క్రిప్షన్ ఒక ప్రైస్ లేదా ఫీ వచ్చేసి 499 రూపీస్ మాత్రమే. అలానే 6 months సబ్స్క్రిప్షన్ ఫీ వచ్చి 799 రూపీస్ మాత్రమే. ఇలాంటి కోర్స్ని మీరు యాక్సెస్ చేయాలి అంటే, లేదా ఈ కోర్స్ని యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే మీరు ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ కోర్స్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే, లెర్న్ ఫ్రమ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. సో ఆల్మోస్ట్ అందరు ఫ్యాకల్టీస్ కూడా మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఈ కోర్స్ని రికార్డ్ చేయడం జరిగింది. మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ చూస్తే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఈ కోర్స్ని రికార్డ్ చేశారు. మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఈ కోర్స్ని రికార్డ్ చేయడం జరిగింది. బిట్ సైజ్ వీడియోస్. యూజువల్గా మరి లెక్చర్స్ అంటే ఒక 1 hour 2 hours అలా ఉంటాయా? అలా ఉంటే బోర్ కొడుతుంది కదా. అలా రికార్డ్ చేయలేదు మేము. మినిట్స్లో అంటే ఒక 15-20 minutesలో లేదా మ్యాక్సిమం 30 minutes డ్యూరేషన్ వీడియోస్ని మేము రికార్డ్ చేసాము. సో బిట్ సైజ్ వీడియోస్, దీనివల్ల మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఆ వీడియోస్ మీద, ఏదైతే టాపిక్ ఉంటుందో అది 15-20 minutes లేదా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. సో బిగ్ వీడియోస్ కావు, చాలా షార్ట్ వీడియోస్ చేసాము. నో లిమిట్ ఆన్ వాచ్ టైం. సో ఎన్నిసార్లన్నా ఆ రికార్డెడ్ కోర్స్, ఆ డ్యూరేషన్లో 3 months డ్యూరేషన్ లేదా 6 months డ్యూరేషన్లో ఎన్నిసార్లన్నా వీడియోస్ని వాచ్ చేయొచ్చు. యూజువల్గా ఒకసారి వాచ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి కొన్ని కాన్సెప్ట్స్ కనుక క్రిటికల్గా లేదా కాంప్లెక్స్గా ఉంటే 2-3 సార్లు చూడాల్సి వస్తుంది. సో వాచ్ టైమ్స్ మీద ఎలాంటి లిమిట్ లేదు. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఒక కాన్సెప్ట్ని తీసుకొని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మోడల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవి కూడా మేము సాల్వ్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ నుంచి. ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్, మరి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. నెక్స్ట్ ఏంటి అంటే ఏ ఎగ్జామ్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయాలి అంటే టెస్ట్ సిరీస్ అనేది ఉండాలి. సో ఫ్రీ టెస్ట్ సిరీస్ అందరికీ కూడా, సో కోర్స్ తీసుకున్న వాళ్ళకి, కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో ఇది ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి మాత్రమే ఆఫర్ చేస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్ని మీరు యాక్సెస్ చేయాలి అంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. ఫ్రీ అని చెప్పాను కదా, ఎలాంటి పేమెంట్ ఉండదు. కోర్స్ పర్చేస్ చేయడానికి మాత్రం 499 లేదా ఆ డ్యూరేషన్ బట్టి ఫీ కట్టాలి, కానీ టెస్ట్ సిరీస్ రిజిస్ట్రేషన్కి మాత్రం ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే టెస్ట్ సిరీస్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇవి ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్. ప్రతిరోజు మీ అందరికి యూట్యూబ్, మా ఏఎస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్, ఏఎస్ ఆన్లైన్ ఈఏపీ సెట్ ఛానల్లో యూస్ఫుల్ వీడియోస్తో మేము మీ ముందుకు వస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనకి ఒక 40-50 డేసే కదా టైం ఉంది. ఈ డ్యూరేషన్లో మీకు ఉపయోగపడేలాగా షార్ట్ వీడియోస్, అలానే 1 minute సాల్వ్ అయిపోయేలాగా యూట్యూబ్ షార్ట్స్,
ఇంకెన్నో మోటివేషనల్ వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాము. సో ఈరోజు మేము కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఖచ్చితంగా మీకు ఆ టాపిక్స్ అర్థమవుతాయి. ఈ టాపిక్స్ మీకు ఈఏపీ సెట్లో మీకు స్కోరింగ్గా మారబోతున్నాయని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ తర్వాత ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ గురించి, దాని తర్వాత nth రూట్స్ ఆఫ్ యూనిటీ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ గురించి అడుగుతున్నాడు. ఒక ఈక్వేషన్ తీసుకుందాం. z క్యూబ్ -1 = 0. ఇది ఒక ఈక్వేషన్. సో ఇంకా సింపుల్ భాషలో చెప్పాలంటే ఇది ఒక క్యూబిక్ ఈక్వేషన్ అనుకుందాం. ఎందుకు క్యూబిక్ అంటే దీని డిగ్రీ చూడండి, దీని డిగ్రీ 3. సో బేసిక్గా మనం ఏమనుకుంటాం, దీనికి 3 రూట్స్ ఉంటాయి. క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 రూట్స్? ఆ 3 రూట్స్ ఎలా ఫైండ్ చేస్తాం? సో మీరేం చేస్తారంటే యూజువల్గా వెరిఫికేషన్ చేసి ఒక రూట్ కనుక్కొని దాని తర్వాత ఫ్యాక్టరైజేషన్ చేస్తారు. సో అది కూడా చేయొచ్చు. నేను ఇంకొక కొత్త విధానం మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫైనల్గా మనం ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కోబోతున్నాం. ఆ రూట్స్నే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. ఎందుకని? ఈ ఈక్వేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. z క్యూబ్ -1 = 0. సో దీన్ని మనం z క్యూబ్ = 1 అని రాయొచ్చు. సో z వాల్యూ ఏమవుతుంది? 1 పవర్ 1/3. 1ని మనం యూనిటీ అని పిలుస్తాము. క్యూబ్ రూట్ అంటే హోల్ పవర్ 1/3. సో ఫైనల్గా ఈ వాల్యూనే మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని పిలుస్తాం. సో 3 వాల్యూస్ ఉంటాయి. ఏంటి ఆ వాల్యూస్? అవి ఎలా ఫైండ్ చేస్తామనేది ఈ డిస్కషన్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక జనరల్ ప్రొసీజర్ చెప్తున్నాను నేను. సో z క్యూబ్ని మనం 1, ఈ 1 రైట్ సైడ్కి వెళ్తే సో -1 కాస్తే 1 అవుతుంది. సో మనకి z క్యూబ్ = 1 అని వస్తుంది. మీ అందరికి ఇక్కడ 1 కనిపిస్తోంది, కానీ నాకు మాత్రం e⁻i² కనపడుతుంది. సో అబ్జర్వ్ చేయండి. z క్యూబ్ = ఈ విధంగా కూడా రాయొచ్చు కదా, e⁻i² అని కూడా రాయొచ్చు. మనం ఆల్రెడీ చదివాం యూలర్స్ ఫామ్లో. e⁻i² ఎప్పుడు మనకి 1 ఇస్తుంది. సో దానికోసం ఈ k అనేది ఏమవ్వాలి? k బిలాంగ్స్ టు ఇంటీజర్. k కనుక 1 సబ్స్టిట్యూట్ చేసినా, 2 సబ్స్టిట్యూట్ చేసినా, 3 సబ్స్టిట్యూట్ చేసినా, లేదా ఎలాంటి ఇంటీజర్ సబ్స్టిట్యూట్ చేసినా ఈ e⁻i² వాల్యూ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి? ఓకే, 1 ప్లేస్లో మనం e⁻i² సబ్స్టిట్యూట్ చేసాం. ఈ పవర్ 3ని రైట్ సైడ్ పంపించండి. సో z = e⁻i² హోల్ పవర్ 1/3 అవుతుంది. సో ఇది సింప్లిఫై అయ్యి e⁻i²/3. ఎందుకు ఇంత హంగామా చేస్తున్నాను? నాకు 3 రూట్స్ కావాలి. ఎలా ఫైండ్ చేస్తాము? సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సో ఫైనలీ మనకు ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది, z = e⁻i²/3 అని. ఇప్పుడు ఇది మన ఆన్సర్. ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ప్రెషన్ మనకు ఆన్సర్ ఇవ్వబోతుంది. ఎలా? ఫస్ట్ k 0 సబ్స్టిట్యూట్ చేయండి. z ఏమవుతుంది? e⁻i0. e⁻i0 e⁻0 ఒకటే, దీని ఆన్సర్ 1. ఆ 3 రూట్స్లలో ఒక రూట్ 1 అంట. 1 చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ k = 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో z = e⁻i²/3 × 1 అంటే e⁻i²/3. e⁻i²/3 వాల్యూ ఎంత? cos 2π/3 + i sin 2π/3. సో cos 2π/3 ఎంత? cos π/3 అంటే 60 degrees అని, 2π/3 అంటే 120 degrees అని. సో cos 2π/3 -1/2. సో ఎలా ఫైండ్ చేసాము? cos 2π/3 అంటే cos 120 degrees కదా. cos 120ని మనం cos 120 degreesని మనం 90 degrees + 30 degrees అని రాయొచ్చు. ఇప్పుడు చూడడానికి cos 90 degrees + θ ఫార్ములా ఉంది. 90 + θ సెకండ్ క్వాడ్రంట్. సో -sin 30 అంటే -1/2 అని ఇలా సింప్లిఫై చేయాలి. అలానే sin 2π/3 వాల్యూ ఎంత?
దీన్ని కూడా మనం sin 90 + 30 లాగా అనుకోవచ్చు సెకండ్ క్వాడ్రంట్. సో sin of 90 + θ వచ్చి cos θ అవుతుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి. సో cos 90 + 30 అన్నాను కదా. సో cos 30 ఎంత √3/2. సో ఇది √3/2. ఈ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది cos 2π/3 -1/2 ప్లస్ i √3/2. ఈ విధంగా ఇంకొక రూట్ మనకు వచ్చింది. ఇంకొక రూట్ ఏంటి -1/2 ప్లస్ i √3/2. ఇంతకు ముందు వచ్చిన రూట్ చాలా సింపుల్గా ఉంది. ఒక రియల్ నెంబర్ 1, ఇప్పుడు వచ్చింది ఒక కాంప్లెక్స్ నెంబర్. దానికి ఒక రియల్ పార్ట్ ఉంది, ఇమాజినరీ పార్ట్ ఉంది. సో ఈ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉన్నాయని చెప్పా కదా. ఆల్రెడీ 2 రూట్స్ కనుక్కున్నాం. ఒక రూట్ వచ్చి 1, ఇంకొక రూట్ వచ్చి -1/2 ప్లస్ i √3/2. ఇప్పుడు థర్డ్ రూట్ కావాలి. ఎలా ఫైండ్ చేస్తాం? k = 2 సబ్స్టిట్యూట్ చేయండి. k 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? సో లెట్స్ సబ్స్టిట్యూట్ k = 2. వాట్స్ ద వాల్యూ ఆఫ్ z? ఇట్స్ e⁻i. కమ్ ఆన్, ఇక్కడ 2 పెడితే 2 × 2 4. సో ఇట్స్ 4π/3. సో దీన్ని ఎలా రాస్తారు? దీన్ని మనం e⁻i π ఇంటూ e⁻i π/3 అని రాసుకోవచ్చు. ఇది ఆల్రెడీ e⁻i 4π/3 ఇంతకుముందు ఏదో ఒక డిస్కషన్లో వచ్చింది, నాకు గుర్తుకొస్తుంది. అప్పుడు ఇట్లా స్ప్లిట్ చేసా e⁻i π ఇంటూ e⁻i π/3 అని. చాలా సింపుల్ అండి. π + π/3 ఎంత 4π/3. మరి స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. e⁻i π వాల్యూ వచ్చి -1. సో ఇక్కడ మైనస్ e⁻i π వాల్యూ వచ్చి -1, అందుకని మైనస్ e⁻i π/3 ఎంత cos π/3 ప్లస్ i sin π/3 అంటే 1/2 ప్లస్ i √3/2. సో ఇప్పుడు నా దగ్గర 3 రూట్స్ ఉన్నాయి. ఏంటి ఆ రూట్స్? 1, ఇంకో రూట్ వచ్చి -1/2 ప్లస్ i √3/2. ఇంకొక రూట్ వచ్చి, సో మైనస్ కామన్ కాబట్టి ఇలా కూడా రాసుకోవచ్చు, -1/2 మైనస్ i √3/2. వీటిల్నే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని పిలుస్తాం. సో ఈ రూట్స్ దేని యొక్క రూట్స్? ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ z³ - 1 = 0. ఆ z³ - 1 సింప్లిఫై చేస్తే మనకి z = ఏమని వచ్చింది? 1/1/3. అంటే ఈ 3 కూడా ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి. వీటిల్ని మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని అంటాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్ అండి. వీటిని మనం ఏమని పిలుస్తాం? క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. హైలైట్ చేసుకోండి, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇంకొక ఇంపార్టెంట్ డిస్కషన్ మీకు చెప్పబోతున్నాను, లేకపోతే ఇంపార్టెంట్ డిస్కషన్ మనకి ఇప్పుడు చూస్తాం. దీన్ని మనం 1ని 1 రిప్రజెంట్ చేస్తాం. -1/2 ప్లస్ i √3/2ని దీన్ని మనం లిటరేచర్లో ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని మనం ఒమేగా స్క్వేర్గా రిప్రజెంట్ చేస్తాం. సో స్టాండర్డ్ బుక్స్లో 1 ఒమేగా స్క్వేర్ని క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. ఓకేనా? సో 1ని 1 అనే సింపుల్గా ఉంది కాబట్టి దీన్ని, ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, -1/2 ప్లస్ i √3/2 అని. దీన్ని మనం ఒమేగాతో షార్ట్గా ఒమేగా అని పిలుస్తాం. మరి దీన్ని ఒమేగా స్క్వేర్ అని పిలుస్తాం. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఒమేగా రాశారు, ఇక్కడ ఒక కొత్త సింబల్ వాడచ్చు కదా, ఒమేగా స్క్వేర్ ఎందుకు రాశారు అంటే, దీన్ని కనుక స్క్వేర్ చేస్తే ఖచ్చితంగా ఈ వాల్యూ వస్తుంది. చెక్ చేసుకుందామా? చెక్ చేద్దాం. -1/2 ప్లస్ i √3/2 దీన్ని కదా ఒమేగా అంది మనం. దీన్ని కనుక స్క్వేర్ చేస్తే ఏమొస్తుందో చెక్ చేద్దాం. సో ఆన్సర్ కూడా చెప్పేస్తున్నా, ఖచ్చితంగా ఇది రావాలి. చెక్ చేద్దాం వస్తుందా లేదా. సో ఇది ఇప్పుడు చూడ్డానికి a, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి a - b హోల్ స్క్వేర్ వాడచ్చు. సో ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో దీన్ని నేను a అనుకుంటాను, సో దీన్ని b, ఇప్పుడు a - b లాగా ఉంది. సో ఇది i √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ, సో i √3/2 ఇంటూ b వచ్చి 1/2. సో దీన్ని సింప్లిఫై చేయండి. i స్క్వేర్ వల్ల మైనస్ వస్తుంది, సో 3/4 ప్లస్ 1/4. సో క్యాన్సిల్, ఇది -i √3/2 -3/4 ప్లస్ 1/4. 4 డినామినేటర్ సేమ్ కాబట్టి -3 + 1 -2 -2/4 -1/2. సో ఇది -1/2 -i √3/2. చెప్పా కదా దీన్ని స్క్వేర్ చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుందని. అందుకని లిటరేచర్లో
1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. సో ఈ నోట్ పాయింట్ రాద్దాం. 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. వేర్ వాట్ ఈస్ ఒమేగా వాల్యూ స్టూడెంట్స్? ఒమేగా వాల్యూ వచ్చి -1/2 ప్లస్ I √3/2. ఒమేగా స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? -1/2 I √3/2 అవుతుంది. దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటి ఆ ప్రాపర్టీస్? ఎప్పుడైతే మీరు ఈ విధంగా రూట్స్ని యాడ్ చేస్తారో ఏమవుతుందో చెక్ చేద్దాం. 1 + ఒమేగా స్క్వేర్, వీటిని మనం రూట్స్ కూడా అని పిలుస్తాం. ఎందుకంటే ఈ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉన్నాయని చెప్పాం. ఆ 3 రూట్సే 1 ఒమేగా స్క్వేర్ అని. ఈ 3 రూట్స్ యాడ్ చేస్తా ఏమవుతుంది? యాడ్ చేస్తే 1 ప్లస్ -1/2 ప్లస్ I √3/2 ప్లస్ ఒమేగా స్క్వేర్ -1/2 I √3/2. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? ఇక్కడేమో ప్లస్ I √3/2 ఉంది, ఇక్కడేమో I √3/2. క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ -1/2, ఇక్కడ -1/2, -1/2 -1/2 -1 అవుతుంది. దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఇక్కడ 1 కూర్చొని ఉంది. సో ఇది 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 క్యాన్సిల్ అయ్యి మనకి ఫైనల్గా మిగిలేదు ఎంత అంటే 0. సో ఇప్పటి నుంచి చాలా ప్లేసెస్లో మీరు ఇది వాడబోతున్నారు. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్, దీని వాల్యూ ఎంత? ఇప్పుడు కూడా 0నే. సో ఎగ్జామ్లో మీకు చెప్తాడు ఈ ఒమేగా కానీ ఒమేగా స్క్వేర్ కానీ 1 కానీ ఇవన్నీ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. సో 1 + ఒమేగా స్క్వేర్ ఎంత? బ్లైండ్గా 0. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మనకున్నవి 3 రూట్స్ ఏంటవి అంటే 1 ఒమేగా స్క్వేర్. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తా. 1 × ఒమేగా స్క్వేర్ మల్టిప్లై చేస్తే ఒమేగా క్యూబ్ వస్తుంది. చెక్ చేద్దాం దాని వాల్యూ ఏమవుతుందో. సో 1 కాబట్టి రాయక్కర్లా. ఒమేగా వాల్యూ ఎంత? -1/2 ప్లస్ I √3/2. ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంత? -1/2 I √3/2. సో ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ రెండు కూడా సబ్స్టిట్యూట్ చేశా. ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఏమవుతుంది? ఒమేగా క్యూబ్ అవుతుంది. ఇదేమో చూడ్డానికి A + B లాగా, ఇదేమో A - B లాగా ఉంది. A + B ఇంటూ A - B ఏమవుతుంది? A² - B². సో ఇప్పుడు ఇది -1/2 హోల్ స్క్వేర్ I √3/2 హోల్ స్క్వేర్. సో ఇది 1/4 I² -1, ఇంకొక మైనస్ ఉంది. సో ప్లస్ 3/4. 1/4 ప్లస్ 3/4 4/4 విచ్ ఇస్ 1. సో ఒక స్టాండర్డ్ రిజల్ట్ మనకు అర్థమైంది. ఏంటా స్టాండర్డ్ రిజల్ట్? ω⁻³ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇది క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ యొక్క ప్రాపర్టీస్. ఇంకొన్ని ప్రాపర్టీస్ కూడా మనం డిరైవ్ చేయొచ్చు. అవి డిరైవ్ చేసే ముందు నేను ఇంకొకసారి హైలైట్ చేస్తాను. 1 ఒమేగా వాల్యూ వచ్చి -1/2 ప్లస్ I √3/2. ఒమేగా స్క్వేర్ వాల్యూ వచ్చి -1/2 I √3/2 ఆర్ క్యూబ్. ఇన్నిసార్లు ఎందుకు రాస్తున్నాను? చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా? ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఏంటా ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎప్పుడు కూడా 0నే. అలానే ఒమేగా క్యూబ్ మనకి 1 ఇస్తుంది. ఎప్పుడైతే ఒమేగా క్యూబ్ 1 ఇస్తుందో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ω⁻4 ఏమవుతుంది? ω⁻4ని మనం ω⁻3 ఇంటూ ఒమేగా అని రాయొచ్చు. ω⁻3 ఇంటూ ఒమేగా అని రాయొచ్చు. ω⁻3 మనకు ఆల్రెడీ 1 అని తెలుసు. సో ఇది 1 ఇంటూ ఒమేగా అంటే ఒమేగానే. సో ω⁻4 ఎంత? ఒమేగా. ω⁻5 ఏమవుతుందో చెక్ చేద్దాం. సో ω⁻5ని మనం ω⁻3 ఇంటూ ω⁻2 అని రాయొచ్చు. ω⁻3 ఎంత? 1 కదా. సో ఫైనల్గా 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ అవుతుంది. అరే ω⁻6 ఏమవుతుంది? దీన్ని మనం ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్గా రాయొచ్చు, విచ్ ఇస్ 1 ఇంటూ 1 విచ్ ఇస్ 1.
సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ డిస్కషన్లో ఎప్పుడైతే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటానో, సో ఏంటా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ? 1 ఒమేగా, ఒమేగా స్క్వేర్నే మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం. ఒమేగా వాల్యూ తెలుసా? తెలుసు. ఒమేగా స్క్వేర్ వాల్యూ ఇది. ఒమేగా పవర్ 3 వాల్యూ వచ్చి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎప్పుడు కూడా 0 ఇస్తుంది. అదే కాదు, ఒకవేళ మీకు ఒమేగా పవర్ 3n ఫామ్ ఉంది, దీన్ని మనం ఒమేగా పవర్ 3 హోల్ పవర్ n అని కూడా రాసుకోవచ్చు. ఈ పర్టికులర్ డిస్కషన్లో n ఇంటీజర్. సో అలాంటి సిచ్యువేషన్లో ఇది 1 కాబట్టి 1 పవర్ n. సో 1 పవర్ n మనకి 1 ఇస్తుంది. పర్టికులర్ డిస్కషన్లో n ఇంటీజర్. ఓకేనా? ఎప్పుడైతే క్వశ్చన్ ఒమేగా పవర్ 3n ఫామ్లో ఉంటే దాని ఆన్సర్ ఖచ్చితంగా 1. సో ఈ విధంగా మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ 4th రూట్స్ ఆఫ్ యూనిటీ ఎలా ఫైండ్ చేస్తామో చెక్ చేద్దాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. k0 పెట్టాం, k1 పెట్టాం, k2 పెట్టాం. మరి మీరేమన్నారు సార్ 3, 4, 5 ఇవి కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. k3, 4 సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మనకి ఇదే వాల్యూస్ వస్తాయి. అంటే 1 మళ్ళీ -1/2 ప్లస్ i రూట్ 3/2 అని, -1/2 మైనస్ i రూట్ -1/2 మైనస్ i రూట్ 3/2 ఇవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి 3 రూట్స్ కావాలి అన్నప్పుడు 0 నుంచి మొదలు పెట్టండి. 0, 1, 2 ఇవి సబ్స్టిట్యూట్ చేయండి చాలు. ఇప్పుడు నెక్స్ట్ డిస్కషన్ చూడండి. 4th రూట్ ఆఫ్ యూనిటీ, 4th రూట్స్ ఆఫ్ యూనిటీ. సో ఎలా ఫైండ్ చేస్తాం? మనకి ఒక రెఫరెన్స్ ఈక్వేషన్ కావాలి. ఆ రెఫరెన్స్ ఈక్వేషనే z⁴ - 1 = 0. సో z⁴ - 1 = 0. మరి z⁴ ఏమవుతుంది? 1 అవుతుంది. z ఏమవుతుంది? 1/1/4. 1ని మనం యూనిటీ అని పిలుస్తాము, హోల్ పవర్ 1/4ని 4th రూట్ అని అంటాము. సో ఫైనల్గా ఇలా కనుక రాస్తే 1/1/4 అంటే దేని గురించి డిస్కస్ చేస్తున్నాం మనం? 4th రూట్స్ ఆఫ్ యూనిటీ గురించి. ఇక్కడ 4 రూట్స్ మనం ఫైండ్ చేయాలి. ఏంటి ఆ 4 రూట్స్? ఆ 4 రూట్స్ ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి. ఎలా ఫైండ్ చేస్తాము? ఒక జనరలైజ్డ్ ప్రొసీజర్ ఉంది నా దగ్గర. z⁴ = 1. ఇప్పుడు ఈ 1ని చూడండి ఎలా రాస్తాను. e⁻i 2πk అని రాస్తా. e⁴ని అటు సైడ్ పంపిస్తే z e⁻i 2πk/4. సో ఫైనల్గా మనకు వచ్చిన z e⁻i π/2 ఇంటూ k ఫామ్లో ఉంది. ఇప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ k కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, బై ద వే ఇక్కడ k బిలాంగ్స్ టు వాట్? k ఎప్పుడు కూడా ఇంటీజర్స్. ఓకే, సో డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ k సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఖచ్చితంగా 4th రూట్స్ ఆఫ్ యూనిటీ వస్తాయి. సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఏమొచ్చింది మనకి? z e⁻i π/2. సో 2 క్యాన్సిల్ అయిన తర్వాత π/2 వచ్చింది కదా, ఇంటూ k. సో ఇప్పుడు స్టార్ట్ చేయండి. k 0 పెట్టండి. సో z e⁻i 0. e⁻i 0 అన్న e⁻0 అన్న ఒకటే, దీని వాల్యూ వచ్చి 1. అంటే 4 రూట్స్లో ఒక రూట్ 1 అంట. ఓకే, k 1 పెడతాం. సో z e⁻i π/2. అరే మనకు తెలుసు e⁻i π/2 వాల్యూ ఎంతనో. e⁻i π/2 వాల్యూ వచ్చి i. నెక్స్ట్ k 2 సబ్స్టిట్యూట్ చేయండి. z e⁻i π/2 ఇంటూ 2. క్యాన్సిల్. e⁻i వాల్యూ వచ్చి -1. 3 రూట్స్ వచ్చాయి. ఇంకొక రూట్ k కనుక 3 సబ్స్టిట్యూట్ చేస్తే z e⁻i π/2 ఇంటూ 3. అంటే e⁻i 3π/2 అని. e⁻i 3π/2 ఎంత? -i. సో ఇవే మన 4th రూట్స్ ఆఫ్ యూనిటీ. ఏంటవి? 1 - 1 i - i. సో అయిపోయింది. ఇదే మన డిస్కషన్. చాలా సింపుల్ కదా డిస్కషన్. సో ఇక్కడ రాద్దాం, ఒక నోట్ పాయింట్ రాద్దాం. 1 - 1 i - i ఆర్ 4th రూట్స్ ఆఫ్ యూనిటీ. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ చాలా ఫేమస్ అన్నమాట, చాలా ఫేమస్. 4th రూట్స్ ఆఫ్ యూనిటీ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మీకు ఒక జనరలైజ్డ్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? జనరలైజ్డ్ ప్రొసీజర్. ఇదే విధంగా ఒకవేళ nth రూట్స్ ఆఫ్ యూనిటీ అడిగితే ఏం చేస్తారు? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకుందాం.
z power n minus 1 equal to 0. So z power n minus 1 equal to 0 అంటే z power n equal to 1. మరి z ఏమవుతుంది? 1 power 1 by n. 1ని యూనిటీ అని పిలుస్తాము. పవర్ కనుక 1 by n ఉంటే nth రూట్ అని పిలవాలి. అందుకనే ఈ టాపిక్ని మనం nth రూట్స్ ఆఫ్ యూనిటీ అని పిలుస్తున్నాము. ఏం చేయాలి? ఇలా రాసుకుందాం. z పవర్ n ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ 1 ప్లేస్లో మనం e పవర్ i 2 pi k సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ k ఎలాంటి నెంబర్? k ఇంటీజర్. చాలా చాలా ఇంపార్టెంట్. k ఇంటీజర్. ఈ పవర్ nని అటు సైడ్ పంపించండి. సో ఏం మిగిలింది? z ఈక్వల్ టు e పవర్ i 2 pi k బై n. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే k డిఫరెంట్ వాల్యూస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీలో k 0 1 2 వరకు తీసుకున్నాం. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీయే. క్యూబ్ అంటే పవర్ 3 కదా, కానీ k వాల్యూస్ వచ్చి 0 1 2 తీసుకున్నాం. ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ చూడండి. ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీలో k 0 1 2 3 4 వాల్యూస్ తీసుకున్నాం, కానీ 0 నుంచి స్టార్ట్ అయింది. అలానే nth రూట్ ఆఫ్ యూనిటీలో k వాల్యూ 0 1 2 సో ఆన్ అప్ టు n మైనస్ 1 వరకు తీసుకోవాలి. సో ఇక్కడ ఒకవేళ ఇక్కడ రాస్తాను, z ఈక్వల్ టు e పవర్ i 2 pi k బై n కదా. సో k వాల్యూస్ వచ్చి 0 1 2 అప్ టు n మైనస్ 1 వరకు తీసుకుంటే మీకు ఆ n రూట్స్ కూడా వస్తాయన్నమాట. సో డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ n సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇదే రిజల్ట్లో ఒకవేళ మీరు n కనుక 3 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మళ్ళీ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి వెళ్ళిపోతారు. అదే n కనుక 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీకి వెళ్ళిపోతారు. సో మీ ముందు ఒక జనరలైజ్డ్ ప్రొసీజర్ నేను డిస్కస్ చేశాను. ఇలా మీరు జనరలైజ్డ్ ప్రొసీజర్స్ మీకు తెలిసి ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ omega cube equal to 1, then the value of 1 plus omega plus 1 by omega is dash. Omega cube equal to 1 ఎక్కడ విన్నారు? క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ దగ్గర ఒమేగా క్యూబ్ 1 అని విన్నాం. ఓకేనా? సో ఈ డిస్కషన్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ గురించి మన్ని 1 ప్లస్ ఒమేగా ప్లస్ 1 బై ఒమేగా వాల్యూ అడుగుతున్నాడు. ఎల్సిఎం తీసుకుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఇక్కడేమో ఒమేగా వస్తుంది, ఈ ఒమేగా ఇక్కడ మల్టిప్లై అయింది, ఈ ఒమేగా దీంతో మల్టిప్లై అయితే ఒమేగా స్క్వేర్ అవుతుంది ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై ఒమేగా. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎంత గుర్తుందా మీకు? క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ 0. ఇప్పుడు ఇది 0 బై ఒమేగా అంటే ఎంత? 0 అని అర్థం. ఓకేనా? సో ఉందా ఆన్సర్? ఉంది. ఆప్షన్ ఏ. ఈ ఒక పర్టిక్యులర్ క్వశ్చన్ ఎంసెట్ 2015లో అడిగాడు. సో ఏంటి ఆ క్వశ్చన్? ఇఫ్ ఒమేగా ఇస్ అ కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ దెన్ ఒమేగా పవర్ దిస్ ప్లస్ ఒమేగా పవర్ దిస్ ఈస్ హౌ మచ్? సో ఎస్, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ గురించి డిస్కషన్. ఒమేగా పవర్ ఇది ప్లస్ ఒమేగా పవర్ ఇది అడుగుతున్నాడు. ఎలా ఫైండ్ చేస్తాం? సో చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ పవర్స్ని సింప్లిఫై చేసేసుకుంటా నేను. ఇక్కడ ఫస్ట్ పవర్ వచ్చి ఇలా ఇచ్చాడు, 1 by 3 plus 2 by 9 plus 4 by 27 and so on. ఇలా చాలా టర్మ్స్ ఉన్నాయండి అప్ టు ఇన్ఫినిటీ. అన్నిట్లో 1 by 3 కామన్. 1 by 3 కనుక కామన్ తీస్తే ఇక్కడ ఫస్ట్ టర్మ్లో 1 మిగిలింది, ఇక్కడేమో 2 by 3 మిగిలింది, ఇక్కడేమో 4 by 9 మిగిలింది అండ్ సో ఆన్. ఇది ఒక సిరీస్ని, ఇది ఒక చూడడానికి ఒక సిరీస్ లాగా ఉంది. ఎలా ఉందో చెప్తాను చూడండి. 1 by 3 ఇంటూ 1 plus 2 by 3 plus 2 by 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా? 4 by 9 2 by 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. నెక్స్ట్ టర్మ్ వచ్చి 2 by 3 హోల్ పవర్ 3 అవుతుంది. సో ఆన్. సో క్లియర్గా ఇది జామెట్రిక్ సిరీస్లో ఉంది. ఎప్పుడైతే ఇన్ని టర్మ్స్ని మనం యాడ్ చేస్తామో, జామెట్రిక్ సిరీస్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఈ ఫామ్లో ఉంటే a ప్లస్ ఏఆర్ ప్లస్ AR స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ అయితే దీని ఆన్సర్ a బై 1 మైనస్ ఆర్. ఇది ఎప్పుడు యూస్ చేయాలంటే మాడ్యులస్ ఆఫ్ ఆర్ ఖచ్చితంగా లెస్ దెన్ 1 ఉండాలి. మోడ్ ఆర్ మస్ట్ బి లెస్ దెన్ 1. కామన్ రేషియో అనమాట ఆర్ అంటే.
సో కామన్ రేషియో చూడండి, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఫైండ్ చేయండి. 2/3/1, 2/3నే, 2/3 వాల్యూ 1 కన్నా తక్కువ. థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ చూడండి, 2/3 హోల్ స్క్వేర్ బై 2/3 అంటే 2/3, అంటే ఇది ఖచ్చితంగా జీపీలో ఉన్నాయి. దీని కామన్ రేషియో వచ్చి 2/3, దాని మాడ్యులస్ తీసుకుంటే ఖచ్చితంగా 1 కన్నా తక్కువ ఉంది. సో ఇన్ని టర్మ్స్ని యాడ్ చేస్తే దాని రిజల్ట్ ఏమవుతుంది అంటే 1/3. ఇక్కడ 1/3 ఉంది కాబట్టి ఇక్కడ 1/3 రాస్తున్నాం. ఇక్కడ ఈ ఫార్ములా వాడండి, a/1 - r అని. సో ఫస్ట్ టర్మ్ అంటే 1 - r, దట్ ఈస్ 2/3. సో 1 - 2/3 ఎంత? 1/3. ఎంత సింపుల్గా ఉందో చూడండి, ఇక్కడ 1/3, ఇక్కడ డినామ్ 1/1/3, ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది మొత్తం 1 అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ కాంప్లికేటెడ్ సిరీస్ కనుక అబ్జర్వ్ చేస్తే దీని వాల్యూ వచ్చి 1. చాలా సింపుల్, దీని వాల్యూ వచ్చి 1. ఓకే, నెక్స్ట్ ఇంకొక సిరీస్ ఇచ్చాడు ఇక్కడ. ఏంటి ఆ సిరీస్? 1/2 ప్లస్ 3/8 ప్లస్ 9/32 ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ అని ఇచ్చాడు. సో 1/2 కామన్ తీయండి, 1 ప్లస్ 3/4 ప్లస్ 9/16 అని రాసుకోవచ్చు ప్లస్ సో ఆన్. ఇది కూడా జామెట్రిక్ సిరీసే, దీన్ని ఇలా ఇమాజిన్ చేసుకోవచ్చు. 1/2 ఇంటూ 1 ప్లస్ 3/4 హోల్ పవర్ 1 ప్లస్ 3/4 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్. ఇది చూడ్డానికి సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్స్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లాగా ఉంది. కామన్ రేషియో 3/4. 3/4 అంటే 0.75, 1 కన్నా తక్కువ ఉంది. సో ఫార్ములా ప్రకారం ఓకే, 1/2 తీసుకోండి, a/1 - r. a అంటే ఫస్ట్ టర్మ్, 1/1 - r అంటే 1 - 3/4. సో 1 - 3/4 వచ్చి 1/4. సో ఇది చూడ్డానికి ఇప్పుడు ఇలా ఉంది, 1/2 ఇంటూ 1/1/4. ఈ 4 న్యూమరేటర్లోకి వెళ్ళి ఫైనల్గా మనకి 4/2 లాగా కనబడుతుంది, అంటే 2. ఇది మొత్తంని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంట? 2. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. క్వశ్చన్లో మనని ఒమేగా పవర్ ఇది అంటే ఎంత? 1. ఒమేగా పవర్ 1 ప్లస్ ఒమేగా పవర్ అది ఎంత? 2. వేసుకోండి ఇక్కడ 2 అని. సో ఫైనల్గా మనకి చూడడానికి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ లాగా ఉంది. చాలా సింపుల్, మనకి తెలిసింది ఏంటి? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ 0. మరి ఇప్పుడు ఈ 1ని కనుక నేను రైట్ సైడ్ పంపిస్తే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? -1 అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ -1.